నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వండర్శ్రీ. ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్ మనకి ఏంటంటే మార్నింగ్ లేవగానే డే అంతా కూడా యాక్టివ్గా హెల్తీగా ఎనర్జెటిక్గా ఉండడానికి ఏమేమి చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నార్మల్గా మనము డే స్టార్ట్ చేసే ముందే కొంతమందికి అంటే ఏజ్ అవుతున్న కొద్ది అలాగే ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల అంటే స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువైనప్పుడు మనకి ఇక్కడ ఎడ్రినల్ కార్టిసోల్ రెండు ఇంపార్టెంట్ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల లేవగానే ఏంటంటే ఒకలాంటి అంటే ఇక్కడ ఏంటంటే యాక్టివ్నెస్ ఉండదు. సో అలాగే ఏంటంటే నైట్స్ కూడా ఎక్కువగా వర్క్ చేయడము, లేట్ నైట్స్ వర్క్ చేసేటప్పుడు కూడా అలాగే నిద్ర పట్టకపోయినా కూడా ఎనర్జీ లాస్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే మనకి ఎనర్జీ బాడీలో బ్లడ్ సప్లై అందడానికి అలాగే ఓవరాల్గా కణానికి సో సెల్స్ ఏవైతే ఉంటాయి మనకి ఇక్కడ 3.8 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి మన బాడీలో. సో డైలీ కూడా ఏంటంటే ఆ న్యూ సెల్స్ ఫార్మేషన్ అంటూ ఉంటుంది. సో అక్కడ మనకి బ్రెయిన్లో న్యూరాన్స్ మనకి బ్లడ్ సప్లై బాగా అందడానికి న్యూరాన్స్ అలాగే ముఖ్యంగా బ్రెయిన్లో ఆక్సిజన్ అందడానికి ఈ వ్యాగస్ నర్వ్ అని చెప్తారు. ఆ వ్యాగస్ నర్వ్ హెల్తీగా యాక్టివ్గా ఉండడానికి అద్భుతంగా మనం ఏంటంటే డైలీ కూడా మార్నింగ్ లేవగానే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి నేనంతా కూడా యాక్టివ్గా ఉంటాం. సో వాటిలో ముఖ్యంగా ఏంటంటే మార్నింగ్ లేవగానే చాలా మందికి లేవంగానే ఏంటంటే బాడీ అంతా పెయిన్స్ లాగా ఉండడం, బాడీ అంతా ఇక్కడ ఏమంటారంటే నిరుశక్తిగా ఉండడము, లేవంగానే ఏదైనా చేయాలన్నా కూడా ఒక ఎంతూజియాజంతో లేకపోవడము, అలాగే ఏంటంటే పని చేయాలన్నా కూడా ఏదో వర్క్ చేయాలన్నా కూడా బాగా బాడీ పెయిన్స్ కానీ లేకపోతే బాడీలో శక్తి లేనట్టుగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అది కూడా ఏంటంటే కూర్చొని రిలాక్స్డ్గా తీసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే మన బాడీలో 72% వాటర్ పర్సెంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ డే అంతా కూడా మనకి. ఎందుకంటే బాడీలో ప్రతి సెల్ కూడా వాటర్ అన్నది ఇంపార్టెంట్, ప్రతి సెల్ కూడా ఆక్సిజన్ అనేది ఇంపార్టెంట్. సో వాటర్ కనుక మనకి ఎందుకంటే నైట్ అంతా కూడా బాడీ అంతా కూడా మెటబాలిక్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే డ్రై వస్తుంది అన్నమాట. బాడీలో మనకి డ్రైనెస్ ఉంటుంది. ఈ డ్రైనెస్ ఉన్నప్పుడు ప్రతి ఆర్గన్కి కూడా మనకి ఇంటర్నల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా ఎనర్జీ కావాలి. సో మార్నింగ్ ఏంటంటే ఫ్రెష్గా ఉండడానికి అలాగే డే అంతా యాక్టివ్గా ఉండడానికి మనం తీసుకునేటువంటి వాటర్ ప్లే చేస్తాం మెయిన్గా. సో ఎప్పుడైతే మార్నింగ్ లేస్తామో కానీ ఒకటి ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు మనకి కంపల్సరీగా బ్రష్ చేసుకొని పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2 థింగ్స్ ఇక్కడ. సో నైట్ కనుక బ్రష్ చేసుకొని పడుకుంటే మార్నింగ్ లేవగానే డైరెక్ట్గా వాటర్ ఏదైతే తీసుకుంటామో అది మటుకు కంపల్సరీగా సెలైవాతో కనెక్ట్ చేసినటువంటి వాటర్ అయి ఉండాలి. ఓకేనా? సో సెలవు అంటే ఏంటంటే మనకి సెలవు లాలాజలం ఏదైతే ఉందో దాంట్లో మనకి మార్నింగ్ చాలా ఎక్కువ అమృతం లాగా అమృతం అంటారు అనమాట. ఆ నీరు ఏదైతే తీసుకుంటే అది అమృతం కింద మారుతుంది. ఎలాగా అంటే మనకి ఇక్కడ సెలైవలో ఆల్ఫా ఎమిలేజ్, బీటా ఎమిలేజ్ 2 ఎంజైమ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ ఎంజైమ్స్తో మనము కనెక్ట్ అయ్యి అంటే ఏంటి వాటర్ తీసుకుంటాం కదా, తీసుకున్నప్పుడు ఏంటంటే ఓవరాల్గా కూడా ఆ సెలైవతో కనెక్ట్ అయినప్పుడు 80% ఆఫ్ ది ఫుడ్ ఏదైతే తీసుకుంటామో మనము ఓకేనా డే అంతా కూడా ఏది తీసుకుంటామో ఏది తీసుకున్నా కూడా అది ఆ అబ్జార్ప్షన్ అనేది పర్ఫెక్ట్గా అయ్యేటట్టు ఉంటుంది. అలాగే మన గట్ ఏదైతే ఉందో గట్ హెల్త్ ఏదైతే ఉందో గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వడానికి కూడా ఈ వాటర్ సెలైవాతో కనెక్ట్ అయినటువంటి వాటర్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే ఏంటంటే ఏది తీసుకున్నా కూడా ఈజీగా అబ్జార్బ్ అవుతుంది. సో ఇక్కడ మనకి సెల్స్లో మైటోకాండ్రియా ఆఫ్ ది సెల్ అంటే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటే ఆ సెల్స్కి ఈ సెలైవా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ యాక్టివేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సెకండ్ స్టెప్ ఏంటంటే మార్నింగ్ మనకి వాటర్ తీసుకున్న తర్వాత కంపల్సరీగా కొంచెం సేపు ఏంటంటే ఈ ఎక్సర్సైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఆక్సిజన్ అందుతుంది అలాగే ఎనర్జీ అన్నది చక్కగా ఫంక్షనింగ్ జరుగుతుంది అనమాట. యాక్టివేషన్ ఆఫ్ ద ఎనర్జీ అంటారనమాట. ఈ ఎనర్జీ యాక్టివేషన్ అవడం వల్ల డే అంతా కూడా హెల్తీగా ఉంటాం. సో ఇక్కడ ఏం చేయాలంటే అక్కడ తీసుకుంటాం కూర్చొని రిలాక్స్డ్గా బెడ్ మీద కూర్చొని టేక్ అ డీప్ బ్రీత్ తీసుకుంటాము, నోటుతో వదిలిపెట్టాలి. ఇది మనకి అట్లీస్ట్ 30 టైమ్స్ చేయాలన్నమాట. సో ఏ విధంగా చేయాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. టేక్ అ డీప్ బ్రీత్, మనం బ్రీత్ తీసుకున్న తర్వాత నోటుతో వదిలిపెట్టాలి. ఎలాగా అన్నది చూపిస్తాను. సో నోటుతో ఎంత వదిలిపెట్టగలిగితే అంత వదిలిపెట్టాలి. ఎందుకంటే ఇక్కడ సెల్యులర్ లెవెల్లో
డీటాక్సికేషన్ జరుగుతుంది. సో ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ వల్ల, బ్రీదింగ్ చేయడం వల్ల ఎప్పుడైతే మనం తీసుకుంటామో నోట్తో వదిలిపెట్టడం వల్ల ఏదైతే టాక్సిన్స్ డీటాక్సికేషన్ జరుగుతుంది, బ్రీదింగ్ డీటాక్సికేషన్. సో ఇక్కడ ఏమవుతుందంటే నోటుతో ఎంత వదిలిపెడితే అంత వదిలేసేటప్పటికి స్ట్రెస్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఎడినోలిన్ తర్వాత కార్టిసాల్, ఈ 2 ఇంపార్టెంట్ స్ట్రెస్ హార్మోన్స్, ఆ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో మొత్తం అంతా కూడా బయటికి వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఏంటి, స్ట్రెస్ ఫ్రీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా చేస్తామో బ్రీత్ చేసి అట్లీస్ట్ 30 times, ఓకేనా. సో టేక్ అ డీప్ బ్రీత్ అండ్ రిలీజ్ ఫ్రమ్ యువర్ మౌత్. అలాగా 1, 2 అలాగా మనము ఈ చూపిస్తాం. ఒక 5 times నేను చూపిస్తాను. ఫస్ట్ స్టెప్, ఓకే. సో ఇట్లాగా 5 times నేను చూపిస్తాను. కాకపోతే 30 times చేసిన తర్వాత ఏం చేయాలంటే బ్రెత్ని హోల్డ్ చేయాలి. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ హోల్డింగ్ అన్నది మనం 12 rounds అలా ఉంచుకుంటే ఇంకా మంచిది. లేదు, ఎంత చేయగలిగితే అంత, ఓకేనా. చేసిన తర్వాత ఆటోమేటిక్ వచ్చేసరికి రిలాక్స్ అయిపోండి అంతే. ఇది అద్భుతంగా మనకి డే అంతా కూడా మీకు ఆ ఎనర్జీ ఏంటి, ఇక్కడ ఏమంటే ఇంబైబ్ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి హ్యాపీ హార్మోన్స్ అంటారు, ఓకేనా. అంటే గుడ్ హార్మోన్స్ అంటారు. సో ఇక్కడ గుడ్ హార్మోన్స్ అంటే డోస్ అని కూడా చెప్తారు. అందుకే డే అంతా కూడా యాక్టివ్ ఉండడానికి ఈ డోస్ అనేది చాలా ఇంపార్టెంట్. డి అంటే డోపమైన్, ఓ అంటే ఆక్సిటోసిన్, ఎస్ అంటే ఏంటంటే సెరటోనిన్, ఈ అంటే ఎండోర్ఫిన్. ఈ డోస్ అన్నది మనకి చక్కగా యాక్టివేట్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే డే అంతా కూడా హ్యాపీగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. ఏ పని చేసినా కూడా చాలా యాక్టివ్గా అనిపిస్తుంది, ఓకేనా. బద్ధకం అంటే ప్రొకాస్టినేషన్ కూడా మనము క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, థర్డ్ థింగ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సింపుల్ అండి. చూస్తున్నారు కదా హ్యాండ్లోని మనకి ఇక్కడ హ్యాండ్ మజిల్స్ మనకి ఓవరాల్గా చూసుకుంటే కానీ 72,000 మనకి హ్యాండ్లోనే ఉంటాయి. సో ఇక్కడ మనకి చిటికిన వేలు చాలా 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 ఇంపార్టెంట్. మెయిన్గా ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిటికిన వేలుకి మనకి హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది అనమాట. ఎనర్జీ పాయింట్ అని కూడా అంటారు. ఈ టిప్ ఫింగర్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి డే అంతా కూడా యాక్టివ్ ఉండడానికి, అలాగే ఎగ్జాస్ట్ అయ్యాము, మాకు ఎనర్జీ అస్సలు లేదు అనుకున్నప్పుడు చాలా సింపుల్ అండి. ఈ టిప్ ఉంది కదా మనకి ఇక్కడ లిటిల్ ఫింగర్, ఈ లిటిల్ ఫింగర్ చక్కగా ప్రెస్ చేయాలి, ఓకేనా. ఇది ఒక 100 times ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6 అలాగా ప్రెస్ చేసి వదిలిపెట్టండి. మీకు అసలు మార్నింగ్ ఇలా చేయడం వల్ల డే అంతా కూడా ఆ ఎనర్జీ అన్నది ఏమవుతుందంటే ఆక్సిజన్ కూడా బాగా అందుతుంది. ఈవెన్ ఏంటంటే చాలా మట్టుకు అంటే ఏమంటారంటే మార్నింగ్ అంతా కూడా ఒకలాగా ఉన్నా కూడా మీరు మళ్ళీ ఎనర్జీని పుంజుకుంటారు కూడా, ఎనర్జీ అన్నది యాక్టివేట్ అవుతుంది. సో ఇదొకటి. ఇంకోటి కూడా చేయొచ్చు ఏంటంటే మనకి ఇక్కడ ఇలాంటి మార్కర్స్ ఉంటాయండి, దొరుకుతాయి మనకి. చక్కగా రెడ్ కలర్ మార్కర్ చిటికిన వేలికి వేసేసుకోండి అంతే. సింపుల్, ఇది చాలా చాలా సింపుల్. రెడ్ కలర్ మార్కర్తో ఈ విధంగా చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఇలాగా జస్ట్ చక్కగా రెడ్ కలర్ మార్కర్తో చక్కగా వేసేసుకోండి. ఆటోమేటిక్ ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఈ మార్కర్ వేసేసుకోవాలనుకోండి 40 minutes ఉంటే సరిపోతుంది మనకి, ఓకేనా. సో కలర్ థెరపీలో ఇది రోజంతా కూడా మీరు ఎంత యాక్టివ్గా ఉంటారంటే అంత యాక్టివ్గా ఉంటారు. పనుల్లో కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీకు నీరసం అంటూ ఉండదు. సో డే అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. సో ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి, అద్భుతంగా ఉంటుంది. డే అంతా కూడా హ్యాపీ, హెల్తీ, ఎనర్జెటిక్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.